బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉక్కు శాఖ మంత్రి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి సీఎం వినతి పత్రం అందించారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి, కుమారస్వామి ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులకు వివరించారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతలను వివరించారు. దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలవగలదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్కును ఏర్పాటు చేయాలని సీఎం అభ్యర్థించారు. హైదరాబాద్ను 2034 నాటికి కాలుష్య రహిత నగరంగా మార్చే లక్ష్యానికి సహకరించాలని కోరారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. శాఖ పరంగా కుమారస్వామి గారు, ఎవరైతే స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారో కుమారస్వామి గారు వచ్చి ఆయన కూడా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. ఆయనకి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు అంటే కంప్లీట్ ఈవీ బస్సెస్ని హైదరాబాద్లో ఉండాలి డిసెంబర్ 9 కల్లా, డిసెంబర్ ఎండింగ్ కల్లా అనేటువంటి ఒక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా కుమారస్వామి గారు, నేను ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆయన వచ్చి మేము బస్సులు ఆల్రెడీ శాంక్షన్ చేసాం, బస్సులు రిలీజ్ అవ్వడం ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈవీ బస్సెస్కి తెలంగాణకి రిలీజ్ చేయాలని ఆయనకి కుమారస్వామి గారికి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.